నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. పెళ్ళి ఇప్పుడు ఒక పరిశ్రమగా మారిపోయింది. ఎంతగా మారిపోయిందంటే, ఒకప్పుడు పెళ్ళికి ఖర్చుకి 20-30 వేలు లేదా ₹1,00,000 పెట్టడానికి ఇబ్బంది పడిన పరిస్థితుల నుంచి దాటిపోయి 20 కోట్ల వరకు పెళ్లి ఖర్చు పెడుతున్నారు. రకరకాల సెట్టింగ్లు, వారి ఆహార పదార్థాలు, వచ్చినటువంటి అతిథి తినలేక వదిలేస్తే వృధాగా పోయే ఆహార పదార్థాలు టన్నులకు టన్నులు ఉంటాయి. నిజానికి పెళ్ళి అనగానే చాలా రకాలు, అందులో ఈవెంట్స్ చోటు చేసుకుంటే ఇంకా ఏంటేంటో రకరకాలు చోటు చేసుకుంటాయి. వింత వింత జాంకాయ పచ్చడి అంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు, రకరకాల వంటకాలు. ఇవన్నీ వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు పెళ్లి ఖర్చు వృధాగానే అవుతుంది. పోనీ ఇంత కష్టపడి పెళ్ళిళ్ళు చేస్తే శుభం పలకరా అంటే ఏదో అన్నట్టుగా అంటారేమో తెలియదు, కానీ ఇంత కష్టపడి పెళ్ళిళ్ళు చేస్తే ఆ పెళ్ళిళ్ళు ఎంతవరకు నిలుస్తున్నాయో అర్థం కావట్లేదు. ఈ మధ్య ఒక యువకుడు తన కాబోయే భార్య వాళ్ళు పెళ్లి కోసం ఇంత ఖర్చు పెట్టాలని బడ్జెట్ ఇస్తే, ఆ డబ్బు మీ అమ్మాయి పేరుతోటి నా పేరుతోటి డిపాజిట్ చేయండి, అందరినీ పిలుద్దాం, అందరికీ ఇచ్చేద్దాం, కానీ అంత ఖర్చు పెట్టకండి అని గతంలో జరిగిన సాదాసీదా వివాహాల్లాగా జరిపాయి. షడ్రసపూతమైనటువంటివి అన్నీ ఉన్నాయి. ఖర్చు తగ్గింది. పెళ్ళిళ్ళలో దుబారా ఖర్చు, పెళ్ళిని ఒక పరిశ్రమగా మార్చి వృధాగా చేయటం అంత మంచిది కాదు. ఇప్పటి పరిస్థితులు మారుతున్నాయి. పెళ్ళిళ్ళని నిజం చెప్పాలంటే ఏ అనాథాశ్రమంలోనో ఏ వృద్ధాశ్రమంలోనో చేసుకున్నందువల్ల నష్టం కూడా లేదు. కానీ ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసాం, అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసామని పబ్లిసిటీ కోసం చేసుకునే పెళ్ళిళ్ళు ఎంతవరకు నిలుస్తున్నాయి? ప్రభుత్వాలు కూడా పెళ్లి ఖర్చుపై నియంత్రణ విధించాలి. ఎంత పెళ్లి ఖర్చు పెడుతున్నారనే దాని మీద ముందస్తుగానే సమాచారం తీసుకోవాలి. ఆ మధ్య కొంతకాలం ప్రభుత్వం ఊగింది, కొంతమందికి ఐటీ నోటీసులు అయి పంపి. కానీ ఈ రోజున పెళ్లి చేయాలంటే ఒక వేదిక కావాలంటే 5 లక్షలు లేనిదే దొరకట్లేదు. పెళ్ళికి వృధా ఖర్చు చేయకండి. ఆ డబ్బు మీ